హలో. చెప్పండి. హలో. బ్రదర్ చెప్పండి, ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్? జ్వరం వచ్చిందని చెప్పేసి మొన్న అన్నారు కదా, తగ్గిందా మరి ఇప్పుడు ఎలా ఉంది? జ్వరం తగ్గలేదు, ఏం తగ్గలేదు. ఉమ్, నా ప్రాబ్లం చెప్తా, దయచేసి వినండి. ఏమైనా రేవంత్ రెడ్డి గారు, ఉమ్, పొన్నం ప్రభాకర్ గారు, బండి సంజయ్ గారు, ఉమ్, గంగుల కమలాకర్ గారు, దయచేసి నన్ను మన దేశానికి తీసుకెళ్ళండి. దయచేసి నన్ను తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్. సిటీ బల్లి అని చెప్పేసి చూడలేదు సార్ ఇక్కడికి ఒమాన్ దేశంలో. ఓకే. రవీంద్ర గారు, ఫస్ట్ మీ మీ పూర్తి పేరు, ఏ ఊరు, ఏంది మీ పరిస్థితి, ఎందుకు దుబాయ్ మీరు ఓమాన్కి వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి పూర్తిగా చెప్పండి మాకు డీటెయిల్స్. ఏం నా సార్, మాది మొత్తం నిరుపేద కుటుంబం. ఓకే. కరీంనగర్ జిల్లా, ఉమ్, మండల్ కూడా కరీంనగర్. ఓకే. నా పేరు ఆరెల్లి రవీందర్, ఉమ్, తన ఆరెల్లి నర్సయ్య. ఓకే. సార్ అయితే ఒమాన్ కు వచ్చినాం సార్, ఆర్థిక పరిస్థితి కోసమే సార్ ఇక్కడికి వచ్చింది. ఉమ్, ఆర్థికంగా బాగలేం కాబట్టి ₹1,00,000 అప్పు చేసి కట్టుకొని ఇక్కడికి వచ్చినాం సార్. ఓకే. ఇక్కడికి వచ్చినాం సార్, ఇక్కడికి వచ్చి 3 నెలలు అవుతాయి సార్. ఉమ్, 3 నెలలు అయితే ₹1 జీతం లేదు, ఏం లేదు సార్, అన్నం కూడా లేదు. ఉమ్, ఇంటికాడికి వెళ్ళి తాపుకు 500, ₹1,000 కూడా తీయడం, ₹1, ₹2 వస్తే అన్నం తింటున్నా సార్. ఓకే. జ్వరం వచ్చినా కానీ నువ్వు పెడతలేరు, ఏం లేదు సార్. ఉమ్, జీతం అడిగితే ఎటు పడితే అటు కొట్టారు సార్, బాగా కొట్టారు. కొట్టినాక భయపడి మా వాళ్ళ దగ్గరికి వచ్చిన సార్. ఇక్కడ మా వాళ్ళు ఒక ఆయన ఉంటాడు, ఆ, ఆయన దగ్గరికి వచ్చిన సార్. ఉమ్, ఇక్కడికి మళ్ళీ కంపెనీ పోతే కంపెనీ నుంచి రారా సార్. కంపెనీలు ఏమంటున్నారు అంటే 500 కట్టి ఉమ్, ఓ అంటున్నారు. 500 అంటే ఇంటికాడే 1,15,00,000, 20,000 అవుతాయి సార్. ఎట్లా కట్టాలి సార్? అవి నాతో కావు సార్.